క్రైస్తలోడమ్మా ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ప్రత్యేకంగా మరి ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను ధ్యానించి సిద్ధపడి కూర్చుండగా మీరు చదువుతున్న వాక్య భాగము మరి నేను చాలా మరి షాక్ అనలేను. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయి నాకు చాలా ఆశ్చర్యపోయాను. ఆత్మ కార్యం అంటే ఇదే కదా అని అనుకుంటాన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4 అధ్యాయంలోంచి నేను మీతోటి ఇది నాన్న కొన్ని మాటలు పంచుకోవాలని ఇష్టపడ్డాను. మీరు అదే అధ్యాయాన్ని చదవటము నిజంగా దేవుడు మన వినికిడిలో మనం ఇది అర్థం చేసుకోవటానికని ఇచ్చిన సమయం అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు, ఆయన సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఏ విధముగా దేవునికి మరి ఇష్టమైన వారుగా నడవాలో, ఏ విధముగా వారు ప్రభువును క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండాలో అన్ని నేర్పిస్తూ వచ్చాడు. ఎందుకు అనంటే, వాక్యము తెలిసిన వారు, రక్షణ పొందిన వారు అనేక సార్లు ప్రభువు కోరుకున్న విధముగా మెచ్యూరిటీలోనికి రావట్లేదు. "అక్క నువ్వు రిపీటెడ్‌గా ఇదే వాక్యాన్ని మాకు చెప్తూ ఉన్నావు. ఎందుకక్క?" అని మీరు నన్ను అడుగుతారేమో. పరిశుద్ధాత్మ దేవుడు రిపీటెడ్‌గా అదే మాటలు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత అనేది బహుశా మనం మిస్ అవుతున్నామేమో. ఇంకా మనం పాలు తాగే వారంగానే మరి మనం ఇంకను బేసిక్ టీచింగ్స్‌లోనే మనం ఉన్నామేమో! మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఒక యవ్వనస్తురాలు మరొక ఆహ్, ఈ కూడికల్లో, ఉజ్జీవ కూటాల్లో రక్షణ పొంది ప్రభువుని అంగీకరించింది. అంగీకరించిన తర్వాత అక్కడ లోకల్ సంఘంలో సభ్యత్వం కోసమని అక్కడ మరి లీడర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు, "నువ్వు మరి మా సంఘ సభ్యురాలివి అవ్వాలి అనంటే, మాకు కొన్ని విషయాలు నీ గురించి తెలియాలి. నువ్వు మరి ఈ రక్షణలోకి రాకముందు నీవు పాపంలో జీవించేదానవా?" అంటే, "అవును" అని చెప్పిందంట. అయితే మరిప్పుడు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా నువ్వు అదే విధంగా జీవిస్తున్నావా? లేదా నీ జీవితంలో మార్పు కలిగిందా? అని అడిగారంట. అడిగినప్పుడు ఆమె అన్నదంట, "నాకర్థం కావట్లేదు నా పరిస్థితి. నేను ఇంకా ఎక్కువ గ్రేట్ కన్‌ఫ్యూజన్‌లో ఉండి, నేను ఇంకా ఎక్కువ పాపంలో ఎళ్ళిపోతున్నానేమో అని భయమేస్తుంది. ఎందుకు అంటే, ఇదివరకు యేసుప్రభు సువార్త విననప్పుడు నేను పాపం చెయ్యటానికి పరిగెత్తేదాన్ని. కానీ యేసుప్రభుని రక్షకునిగా తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు పాపం నుంచి దూరంగా పరిగెడుతున్నాను. నాకు శక్తి సరిపోవట్లేదు. నేను పడిపోతానేమో, ఇంకా ఎక్కువగా పాపినవుతానేమో అని భయపడుతున్నాను" అని చెప్పిందంట. అయితే వారు ఆ అమ్మాయికి ఆ సంఘంలో సభ్యత్వం ఇచ్చి, ఈమె పాపం జోలికి వెళ్ళట్లేదు కానీ ప్రభువులో బలపరచబడడానికి సంఘం యొక్క సహవాసం చాలా అవసరమని ఆమెకి సంఘ సభ్యత్వం ఇచ్చారంట. ఈ యొక్క సన్నివేశాన్ని నేను చదివినప్పుడు నాకనిపిస్తా ఉంది. చాలా సార్లు మనం కూడా ఒకప్పుడు లోకస్తులుగా మరి పాపం చేసినా, చేయకపోయినా లోకస్తులుగా బ్రతికాం. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంకా లోకస్తులుగానే మనం జీవిస్తున్నామా? రక్షణ పొందాము చాల్లే అనుకోని సింపుల్ సాల్వేషన్ ఈజ్ ఇనఫ్ అనుకునే బ్యాచ్‌కి చెందిన వారంగా ఉన్నామా? లేదా నాకన్నీ తెలుసు, నాకేమి బోధించాల్సిన అవసరం లేదు, నేనన్నీ తెలుసుకున్నాను అనే ఒక అహంకారంతో మనం జీవిస్తున్నామా? లేదా నేను ఎదగాలి, ఇంకా ప్రభువు కోరుకున్నట్లుగా అభివృద్ధి చెందాలి, జ్ఞానాన్ని పొందుకోవాలి, నేను ప్రభు పోలికలోనికి ఎదగాలి, క్రీస్తు వలె ఉండటానికి నేను ఎదగాలి అని మనము ఆలోచిస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకసారి గనక మనము రక్షణ పొందిన తర్వాత రక్షింపబడిన స్థితిలోనే మనం ఉన్నట్లయితే అది దేవునికి మహిమ కాదు. మనము ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, పరిపక్వత చెందాలి. మరి దృఢముగా ప్రభువులో మనం కొనసాగే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మరి మనం ఏ విధముగా మరి పరిపక్వత చెందిన విశ్వాసులుగా మనం ఉండగలుగుతాం? పరిపక్వత చెందిన విశ్వాసులు ఎలా ఉంటారు అనేది ఇందాక మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 4 అధ్యాయం 11 నుంచి ఆఖరి వచనం వరకు క్విక్‌గా నేను 3 పాయింట్స్ మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా పరిపక్వత చెందిన వారిలో ఉండే గుణలక్షణం ఏంటి అంటే, వారు చాలా చాలా దృఢముగా ఉంటారు. 14 మరి మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మనమందరము కూడా మరి క్రీస్తు యొక్క మరి జ్ఞానము, విశ్వాసములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగు వరకు
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతము మరి సమానమైన సంపూర్ణత కలవారముగా మనము ఎదగాలి అని పౌలు చెప్తూ 14వ వచనం నుంచి 16వ వచనంలో ఆయన చెప్పిన మాటలేంటంటే, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లల్లాగా ఉండొద్దు. మనుషుల మాయోపాయముల చేత వంచనతో, తప్పు మార్గంలో లాగు యుక్తితో, గాలికి కొట్టుకొని పోనట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవి అలల చేత ఎగరగొట్టబడిన వారట్లే ఉండక, ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి అని చెప్తా ఉన్నాడు. సో, మరి మొట్టమొదటగా దృఢమైన మరి స్థిరమైన దేవుని యొక్క దేవుని మార్గంలో నడిచే వారముగా మనము ఉండాలి. అంటే ఒక పరిపక్వత చెందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు స్థిరమైన వారుగా ఉంటారు. దేని వలన కదల్చబడరు. అంటే ఎలాగా కదల్చబడరు? ఎలాగ వాళ్ళు స్థిరంగా ఉన్నారని మనం చెప్పగలమంటే, మొట్టమొదట వారు పరిపక్వత చెందిన వారని చెప్పటానికి సాదృశ్యం ఏంటంటే, వారి సిద్ధాంతము డాక్ట్రిన్ రైట్‌గా ఉంటది. 14 వచనంలో మనం చూస్తే పసిపిల్లల్లాగా ఉండరు. మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గంలోకి లాగిపోయే కుయుక్తి చేత గాలికి కొట్టుకొని పోయినట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోక, ఎగిరిపోతున్నట్లుగా ఉండకుండా స్థిరముగా ఉంటారు. దే ఆర్ నాట్ క్యారీడ్ అవే బై ఫాల్స్ టీచింగ్స్. దే ఆర్ నాట్ డిసీవ్డ్ బై ఎనీ ట్రిక్స్ ఆర్ ద లైస్ ఆఫ్ ద ఎనిమీ ఆర్ ట్రాప్స్ విచ్ ద ఆహ్, ఆహ్, పీపుల్ ఆర్ లేయింగ్ ఔట్ ఫర్ దెమ్. వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. అందుకని పౌలు భక్తుడు మరి ఈ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు పరిపక్వత చెందిన వారు క్రీస్తుతో కూడా సమానమైన సంపూర్ణత కలిగిన వారిలో ఉండాల్సినది ఉండవలసిన గుణలక్షణము లేదా కనబడే గుణలక్షణం ఏంటంటే వారు అటు ఇటు కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉంటారు అని చెప్తా ఉన్నాడు. ఎలా జాగ్రత్తగా ఉంటారు? ఎందుకు వాళ్ళు కొట్టుకొని పోరు ఆ విధంగా అని మనం ఆలోచించినట్లయితే, వారు సత్యమును ధ్యానిస్తారు. సత్య మార్గములోనే కొనసాగుతారు. సత్యం ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో, వాళ్ళు స్థిరముగా అందులో ఎళ్తారు. అసత్యం ఏదో వాళ్ళు తెలుసుకుంటారు. దానికి దూరంగా ఉంటారు. పౌలు తిమోతికి చెప్తూ యవనస్తుడైన తిమోతికి మరి ఆయన ఉత్తరం రాస్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక 3 అధ్యాయం 16 వచనంలో అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండటానికని ఈ వాక్యము దైవావేశం వల్ల అనుగ్రహింపబడింది. పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా బైబిల్‌లో ఉన్న వాక్యాలన్నీ కూడా మనకి ఎందుకు అనుగ్రహింపబడినాయి అంటే, ప్రతి లేఖనము మనము సత్కార్యమును పూర్ణముగా చేయటానికి దేవుడు ఒక మాన్యుయల్‌గా మనకి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. సత్యమును ధ్యానించడానికి సమయాన్ని మనము వెచ్చించాలి. ఎప్పుడైతే మనం సత్యమును ధ్యానిస్తామో, సత్యమైన బోధన వింటామో, మనము తొలగిపోము. స్థిరముగా ఉంటాము. దేవుడు కోరుకున్న మార్గంలో నడుస్తాము. కాబట్టి మనము వాక్యమును, సత్యమును మనం ధ్యానించాలి. యేసు ప్రభు మరి యోహాను సువార్త 17:17లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను మరి నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేశాను. నీ వాక్యమే సత్యము అని అంటా ఉన్నాడు. అంటే ఈ వాక్యము సత్యమైతే, సత్యమును అనుసరించి నడుచుకునేవారు అసత్యాన్ని ఈజీగా గుర్తెరుగుతారు. ఇది రైట్ టీచింగా, రాంగ్ టీచింగా అనే కలవరం వాళ్ళకుండదు. వాళ్ళకి అర్థమైపోతది. కాబట్టి పరిపక్వత చెందిన విశ్వాసులు ఎలా ఉంటారంటే, సత్యములో స్థిరముగా కొనసాగుతారు. వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని ధ్యానిస్తారు, వాక్యానుసారంగా నడవటానికని ప్రయాసపడతారు. కుడికి, ఎడమకి తొట్రిల్లరు. అదే 15వ వచనంలో గూడా మరి మనం చూసినట్లయితే, పరిపక్వత చెందిన వారు మరి వారి సిద్ధాంతాలు సరిగా ఉండటమే కాదు గానీ, 15వ వచనంలో ఏమని రాయబడింది అంటే, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుతారు. అంటే ఎప్పుడైతే ఆత్మీయంగా విశ్వాసులు ఎదుగుతా ఉంటారో, పరిపక్వత చెందుతూ ఉంటారో, వారు ఏం చేస్తారు అననంటే, ప్రేమ కలిగి సత్యాన్ని చెప్తారు. ఎందుకంటే ప్రభువు ప్రేమయున్నాడు. ఆయన సత్యముని బోధించాడు. సత్యమునకు భిన్నమైనది ఏది కూడా ఆయన బోధించలేదు. కాబట్టి మనము కూడా పరిపక్వత చెందిన మెచ్యూర్డ్ క్రిస్టియన్స్‌గా ఉండాలంటే ప్రేమ కలిగి సత్యమును చెప్పేవారముగా ఉండాలి. We should be drawn and attracted to the truth of God. Not only that, we have to be filled with the love of God. ఇక్కడ మనము దేవునిలో ఎదుగుతున్నామంటే దానికి సాదృశ్యం ఏంటి అననంటే,
కాన్స్టెంట్లీ వి విల్ అడాప్ట్ అవర్ లైఫ్స్ టు వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టెల్స్ అస్. మార్పులు చేర్పులు ఆయన పోలిక రావటానికని ఎల్లప్పుడూ కరెక్ట్ చేసుకునే వాళ్ళంగా ఉంటాం. అంతేకాదు కానీ మనలో మనము మార్పు చేసుకుంటూ మనము ఇతరుల పట్ల ఆ మార్పు చెందిన ప్రవర్తన కనపరిచే వారంగా, ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండటానికని మనము ప్రయాసపడతాం. క్రీస్తు వలె ఉండటానికి మనము ఎదుగుతాము అని మనం చూస్తా ఉన్నాం. యోహాను భక్తుడు యోహాను పత్రిక రాస్తూ ఉన్నప్పుడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3-6 వచనాల వరకు మనం చూస్తే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మనం ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాము. ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు. గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనుడో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలుచుచున్నానని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఆప్షనే లేదు. కన్సెషన్, డిస్కౌంట్ లేదు. క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలాగున మనము నడుచుకునే వారముగా ఉండాలని మనకు వాక్యం హెచ్చరిస్తా ఉంది. సత్యమును అనుసరించినట్లయితే మనలో అబద్ధం ఉండదు. సత్యము మనలో ఉన్నట్లయితే మనము దేవుని ప్రేమను పరిపూర్ణముగా కలిగిన వారముగా ఉంటాము. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో గనుక మరి మనం చూసినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆ ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్తా ఉన్నాడు. సో మనము నిశ్చయముగా మనము దేవుని పోలిన క్రీస్తు ఎదిగినట్లుగా అన్ని విషయంలో మనం కూడా క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి అని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు. మనము తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళకిలాగా వాళ్ళ పోలికలో ఉండి వాళ్ళకిలాగా ఉండాలని కోరుకుంటా ఉంటారు. అంటే ఏంటి వీళ్ళకి ఒకవేళ అలాగా లేకపోతే ఎవరి పోలికలు వచ్చినాయి అని మనం అంటాం. అంటే అర్థం ఏంటంటే తల్లి పోలిక రాలేదు, తండ్రి పోలిక రాలేదని బాధపడుతూ ఉంటాం. అదే విధముగా క్రీస్తు కూడా మనం చూసినప్పుడు, నేను కదా రక్తం చిందించి వీళ్ళని కొనుక్కొని వెల చెల్లించి నా పిల్లలుగా చేసుకున్నాను. మరి వీళ్ళలో నా పోలిక రాలేదేంటి అని ఆలోచిస్తాడేమో. ఎందుకంటే సత్యం లేకపోయినా, ప్రేమ లేకపోయినా ప్రభువు మనల్ని చూసి పశ్చాత్తాపపడతాడు. అంతేకాదు గాని మనము స్థిరముగా, దృఢముగా డాక్ట్రిన్‌లో ఉండటమే కాదు గాని, ప్రేమలో ఎదుగుతూ 16వ వచనంలో గనక మరి మనం చూసినట్లయితే, ఆయన శిరస్సయ్యున్నాడు గనక అవయవాలన్నీ కూడా చక్కగా అమర్చబడి, దేని పని అది కరెక్ట్‌గా చేసుకుంటున్నప్పుడే శరీరం ఎలాగైతే కరెక్ట్‌గా పనిచేస్తదో, అలాగే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా వారికి ఇవ్వబడిన కృప చొప్పున అందరూ కూడా దేవుని చేత అసైన్ చేయబడిన రోల్‌ని, దేవుని చేత అసైన్ చేయబడిన రెస్పాన్సిబిలిటీని, నాయకులిచ్చిన రోల్స్‌ని, రెస్పాన్సిబిలిటీని పర్ఫెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తా ఉన్నప్పుడు, ఆ యొక్క సంఘము మరి ఒక మంచి అవయవములాగా మరి కరెక్ట్‌గా ఫంక్షన్ అవుతా ఉంటది. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతది. సో, పరిపక్వత చెందిన వారిలో ఉండాల్సిన గుణలక్షణం లేదా దేవుడు మార్క్ ఆఫ్ మెచ్యూర్డ్ క్రిస్టియన్ ఏమని అంటా ఉన్నాడంటే, దే వుడ్ బి డివోటెడ్ టు ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్డ్. దేవుడు వారికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తారు. ఒకవేళ ఒక అవయవము సరిగా ఇది నా పని కాదు నేను చెయ్యను అంటే, అవయవాలన్నీ కూడా ఎలాగ ఎఫెక్ట్ అవుతాయో, బాడీ అంతా ఎట్లా ఎఫెక్ట్ అవుతదో, పరిపక్వత చెందిన వారు వారికి ఇవ్వబడిన పని నమ్మకముగా, యథార్థముగా చెయ్యకపోతే, ఆ సంఘము యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటది. కాబట్టి పరిపక్వత చెందిన విశ్వాసులు, ఆత్మలో ఎదిగిన విశ్వాసులు, ఆత్మలో క్షేమాభివృద్ధి కలిగిన విశ్వాసులు దృఢముగా డాక్ట్రిన్‌లో ఉంటారు, ప్రేమలో ఉంటారు. వారికివ్వబడిన పనిలో కూడా నమ్మకముగా ఉంటారు. సో, ఎ మెచ్యూరింగ్ క్రిస్టియన్ ఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్ విల్ ఆల్వేస్ బి స్ట్రాంగ్ డాక్ట్రినల్లీ, స్ట్రాంగ్ ఇన్ లవ్ అండ్ డివోటెడ్ టు ద రెస్పాన్సిబిలిటీస్ అసైన్డ్ టు దెమ్. రెండవదిగా మరి ఈ ఈ మార్క్ ఆఫ్ మెచ్యూరింగ్ క్రిస్టియన్ ఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్ పరిపక్వత చెందిన విశ్వాసులకి ఉండే ఒక్క పోలిక ఏంటి అనంటే 17-24 వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివాం కాబట్టి నేను క్విక్‌గా చెప్తున్నాను. ఇవన్నీ మరలా నేను చదవట్లేదు. ఇక్కడ పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే,
దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు, పరిపక్వత చెందుతున్న వారు, వాక్యములో స్థిరంగా నడుస్తూ, సత్యంలో నడుస్తూ, ప్రేమలో నడుస్తూ, వారికి ఇవ్వబడిన పనులు చేస్తూనే ఇంకొక ఒక వ్యత్యాసము కనపరుస్తారు. ఏంటి అంటే, వాళ్ళు లోకము నుంచి వేరుపరచబడిన వారుగా క్లియర్ డిమార్కేషన్ వారి జీవితాలలో కనపడతది. దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. దే డు నాట్ బి పార్టేకర్స్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్. దే ఆర్ ఆల్వేస్ separated. They are marked by clear cut separation from the world and things and deeds of the world. అందుకని ఇక్కడ 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే అన్యజనులు నడుచుకున్నట్లుగా వాళ్ళు ఇంకా నడవక అని అంటున్నారు. సో దేని నుంచి వారు వేరుపరచబడ్డారు అని అంటే అంధకారము యొక్క అంధకార క్రియల నుంచి వారు వేరుపరచబడతారు. అన్యజనులు నడుచుకున్నట్లుగా వాళ్ళు నడుచుకోరు. ప్రభునందు సాక్ష్యం ఇచ్చే వారిలాగా నడుచుకుంటారు. అందమైన మనస్సు కలవారై హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అయితే వారు సిగ్గుమాలిన వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశసు జరిగించుటకు తమ్ము తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అని మనం చూస్తాను. అంటే కొంతమంది దేవునిలో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, వాళ్ళు మనస్సుకి కలిగిన వ్యర్థత చేత, వ్యానిటీ చేత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు. ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం అపవిత్రతను వదిలించుకోకుండా, అత్యాశతో వారికి కావాల్సినవన్నీ గూడా జరిగించుకుంటారు. కానీ ప్రభువులో పరిపక్వత చెందిన వారు ఎలా ఉంటారు అననంటే, వారు పాపమునకు దూరముగా ఉండటమే కాదు, వారు అంధకారములో ఉండరు. దే ఆల్వేస్ వాక్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని మార్గములోనే వారు నడవటానికని వారు ప్రయాసపడతారు. వారు ఏ విధంగా నడుస్తారు అనంటే, వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క మరి సెల్ఫ్ విల్ నుంచి, నా ఇష్టం నా లైఫ్ అనే దగ్గర నుంచి, దేవా నీ ఇష్టము నీవిచ్చిన జీవితం అనే విధంగా న్యూ వేలో, న్యూ డిజైర్‌తో, న్యూ గోల్‌తో వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి మనము పరిపక్వత చెందిన వారమైతే ఈ లోకములో దేవుని చిత్తాన్ని జరిగించడానికని లోకానుసారమైన వాటన్నిటి నుంచి మనము సెల్ఫ్ విల్ నుంచి పక్కకు వెళ్లి దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉంటాం. అంతేకాదు గాని 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినట్లయితే మనము యేసుని గురించి విని సత్యం ఉన్నట్లుగా ఆయనలో ఉపదేశింపబడిన వారైన యెడల మనం ఎలాగుంటామంటే క్రీస్తుని నేర్చుకున్న వారము. అయితే మునుపటి ప్రవర్తన విషయంలో మనం ఎలాగుంటామంటే ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి నవీన స్వభావాన్ని ధరించుకుంటాము. ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలను, చెడిపోయిన స్వభావాన్ని వదిలిపెట్టేసి నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటాం. We are totally separated from the world in our walk. We do not have any deeds of darkness in our life. We do not walk in the darkness. We are no way connected to the డార్క్ డీడ్స్. మనం రక్షణ పొందక ముందు నడిచిన మార్గంలో నడవము. మనం పాటలైతే పాడతాం, లార్డ్ వి విల్ నాట్ వాక్ ఇన్ ద వే జస్ట్ లైక్ వి వేర్ వాకింగ్ వెన్ వి వేర్ నాట్ సేవ్డ్, బట్ లార్డ్ వి ఆర్ గోయింగ్ టు బి రెన్యూడ్ అండ్ వి విల్ వాక్ ఇన్ లైట్ అని మనం అంటాం. కానీ నిజంగా నడుస్తున్నామా? డస్ అవర్ లైఫ్ పోర్ట్రే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీపుల్ హు వాక్ ఇన్ లైట్? మనం జీవితంలో మార్పు చెందిన వారమైతే మనము ప్రాచీన స్వభావాన్ని కంప్లీట్ గా కట్ ఆఫ్ చేస్తాము. నవీన స్వభావం, ఆ నవీన స్వభావం కూడా ఏంటి? నీతి యథార్థమైన భక్తి కలవారమై, నీతి మనము క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత నీతి మార్గములోనే కొనసాగుతాము. యథార్థమైన భక్తి, తెలుగులో అయితే యథార్థమైన భక్తి అని ఉంది, ఇంగ్లీష్ లో హోలీనెస్ అని రాయబడింది. హోలీనెస్ అంటే పాపం చేయకపోవటం కాదు, కానీ పరిశుద్ధమైన దేవుని గుణలక్షణాలు రావటానికి ప్రయాసపడటము. దేవుని పోలికైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా పొందుకోవటానికి ప్రయాసపడి ఆ కొత్త పోలిక మనలో కనపడుతుంది. దాని కొరకు మన అంతరంగములను మనము నూతన పరచు. వి విల్ బి రెన్యూడ్ ఇన్ అవర్ హార్ట్. అందుకని ఇక్కడ ఏమంటా ఉన్నాడు? చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. అంతరంగంలో మనము న్యూనెస్ ని మనము కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఒకటి, మనము స్థిరముగా డాక్ట్రిన్ లోను, సత్యంలోను, ప్రేమలోను, మరి మన పనిలో నమ్మకంగా ఉండాలి. రెండవది, మన నడక,
మన మన ప్రవర్తన అంతా కూడా వేరుపరచబడిన వారికి తగినట్లుగా, వెలుగు సంబంధులుగా, అంధకారములో ఉండకుండా నవీన స్వభావాన్ని ధరించుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారముగా నీతి భక్తి కలిగి జీవించటం అనేది లోకానికి కనపడే విధముగా మనము ఉండాలి. అది మనుషులు గుర్తెరిగేటట్లుగా ఉండాలి. కనపరచటానికి వేషం వేసుకోవటం కాదు గాని, అది మన అంతరంగంలో మార్పు కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మూడవదిగా పౌలు చెప్తున్న మాట 25వ వచనం నుంచి 32వ వచనం వరకు చూస్తే, పరిపక్వత చెందిన విశ్వాసులు ఎలా ఉంటారు అనంటే, వాళ్ళ స్టాండర్డ్ ఏంటంటే క్రీస్తుకి సమానమైన స్టాండర్డ్స్. దే ఆర్ మార్క్డ్ బై క్రైస్ట్ లైక్ స్టాండర్డ్స్ ఇన్ ఆల్ దట్ దే డూ. అంటే ఏం చేస్తారు అనంటే, వాళ్ళ ఫోకస్‌లు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మరి కింద వచనాల్లో మనం చూస్తాము. వారు ఒకరికొకరు అవయవాలై ఉంటారు. అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే చెప్తాడు. కోప్పడతాడు గానీ, ఆ కోపం సూర్యాస్తమయం వరకు నిలిచి ఉండదు. అపవాదికి చోటివ్వరు. దొంగిల్లు వాడికి మీద దొంగిలక అక్కర కలిగిన వారికి పంచిపెట్టటానికి పని చేస్తాడు. ఇవన్నీ కింద వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. అయితే మొట్టమొదటిగా ఎవరైతే క్రీస్తుకి సమానమైన మరి పోలికను క్రీస్తు వలే ఉండే పోలికను కలిగి ఉండటానికని ప్రయాస పడతారో వారు పరిపక్వత చెందినవారు. స్టాండర్డ్ వాళ్ళకి గోల్ ఎవరు అనంటే ఒక సేవకుడిలాగా నేను మరి నీతిమంతురాలుగా ఉండాలో, లేదా ఆయనలాగా నేను పరిశుద్ధుడిగా ఉండాలని ఒక మనుష్యుని ఒక వ్యక్తిని వారు ఆధారం చేసుకోరు గానీ, వారి రోల్ మోడల్ ఎవరు అంటే పరిపక్వత చెందటానికి స్టాండర్డ్‌గా ఎవరిని పెట్టుకుంటారంటే క్రీస్తునే వారి గురిగా స్టాండర్డ్‌గా వారు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, ఇతరులతో ప్రతిస్పందించే విధానం కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎలా ఉంటది అనంటే వాళ్ళు తమ మీద తమ ఫోకస్ పెట్టుకోకుండా ఇతరుల కొరకు వారు బ్రతకటము వారు నేర్చుకుంటారు. అంటే సెల్ఫ్ నుంచి దేర్ ఫోకస్ విల్ టర్న్ టు అదర్స్. దే ఆర్ నో మోర్ సెల్ఫిష్. దే ఆర్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. బట్ దే లివ్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. అందుకని పౌలంటాడు, నన్ను నేను పానార్పణముగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పానార్పణముగా నేను సమర్పించుకుంటా ఉన్నాను. ఐ ఆఫర్ మై సెల్ఫ్ యాస్ ఎ డ్రింక్ ఆఫరింగ్ టు ద లార్డ్ బికాస్ ఐ యామ్ హియర్ టు సర్వ్ అదర్స్, నాట్ టు బి సర్వ్. నేను ప్రభు కూడా అదే మాట అన్నాడు. నేనిక్కడ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు గానీ, పరిచర్య చేయటానికని వస్తా ఉన్నాడు. అదే పోలిక మనలో ఉండాలి. స్వార్థం తగ్గిపోవాలి. సెల్ఫ్‌లెస్‌గా మనం ఉండటం నేర్చుకోవాలి. ఎందుకనంటే, క్రీస్తు తాను మనలను ప్రేమించి తన ప్రాణమును పెట్టాడు కాబట్టి, మనము కూడా ఆ ప్రాణం పెట్టేంత వరకు ఇతరులకు మనము క్షేమాభివృద్ధి కలిగించే లెవెల్‌కి మనం ఎదగాలి. అంటే మనం చనిపోవాలని కాదు ప్రభు కోరుకునేది. అంటే మనము ఎంతగా క్రీస్తు ప్రేమ మనలో మరి పొర్లి పారాలి అననంటే వి షుడ్ నాట్ బి సెల్ఫ్ సెంటర్డ్ బట్ వి షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్ అండ్ అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ అస్. అందుకని యేసు ప్రభు తన శిష్యులతో అంటా ఉన్నారు యోహాను సువార్త 13:35 వచనంలో, మీరు ప్రేమ కలిగి ఉండటం ద్వారా ఈ లోకం మీరు నా శిష్యులని తెలుసుకుంటది అని అంటా ఉన్నాడు. ఎందుకు అననంటే క్రైస్తవులని మనం చెప్పుకోవటానికి మనం ఐయామ్ ఎ క్రిస్టియన్ అని మన నేమ్‌ని బట్టి, లేదా మనం యేసుకున్న సిలువలను బట్టి, లేదా మనం సంఘానికెళ్తున్నాం గాబట్టి, లేదా మన చేతిలో బైబిల్ ఉంది కాబట్టి కాదు. మనము క్రైస్తవులమని లోకం ఎలాగ తెలుసుకుంటదంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవాడైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటా ఉంటది. మీరు నా శిష్యులని లోకం ఎలా తెలుసుకుంటదని యేసుప్రభు చెప్పారు. యోహాను సువార్త 13:35 వచనంలో, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైతే మీరు నా శిష్యులు. ద ట్రాజెడీ హియర్ ఈస్ సంఘాలు వదిలిపెట్టండి. కుటుంబాల్లోని ఒకరి పట్ల ఒకరికి ప్రేమ చల్లారిన దినాల్లో మనమున్నాం. భార్యాభర్తల మధ్యన ప్రేమ చల్లారిపోయింది. తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్యన ప్రేమ చల్లారింది. మరి పిల్లలలో ఒకరి మధ్యన ఒకరికి మరి ఆ సహోదర ప్రేమ చల్లారిపోతా ఉన్నది. వి ఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ సెల్వ్స్. వి హావ్ లాస్ట్ దట్ లవ్ ఇన్ అవర్ లైఫ్స్ ఫర్ అదర్స్. మనము క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా ఉండాలంటే, ఆత్మలో పరిపక్వత కలిగిన వారముగా ఉండాలంటే, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. 28వ వచనంలో గనుక మరి మనం చూసినట్లయితే, మరి అక్కడ ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలి అని ఆయన చెప్తా ఉన్నాడంటే, ఇంతవరకు మీరు దొంగిలుతా ఉన్నారు. మీ అవసరతలు, అక్కర్లు తీర్చబడటానికని మీరు ఏదో ఒకటి చేసి మీరు సంపాదించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు అననంటే, మీరు దొంగిలక అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. నాట్ కవెటింగ్ ఎనీథింగ్
but working with your hands diligently to be a blessing to people around you. నీ చుట్టూ ఉన్న వారికి నీవు వారి అవసరతలకు నువ్వు సహాయం చేసేటట్లుగా నీవు సెల్ఫ్లెస్ గా నువ్వు పని చేసి సంపాదించి వారిని మీరు సపోర్ట్ చేయాలని. ఎక్కడో సంఘంలో ఉన్న వారికో పక్కింటోళ్ళకో సహాయం చేయటం తర్వాత మొట్టమొదట విశ్వాసి తన ఇంటిలోనే తన భక్తిని కనపరచాలి. ఈ దినాల్లో ఎంత స్వార్థపూరితంగా కుటుంబాల్లో జీవిస్తున్నారు. ఎంతో మంది కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. అక్క, ఒక్క రూపాయి జీతం ఇవ్వడక్క, ఏం చేస్తాడో నాకు తెలియదు అక్క, నా జీతం అంతా ఆయన దగ్గరే ఉంటది, నా ఏటీఎం కార్డ్స్, నా చెక్ బుక్స్ ఆయన దగ్గర ఉంటాయి, నా అవసరానికి ఏదైనా రూపాయి అడిగితే ఎంత పెద్ద పెద్ద కొట్లాటలు అయిపోతున్నాయి అక్క, ఏం చేస్తాడో తెలీదు, నా డబ్బు కూడా తీసుకుంటున్నాడు, ఆయన డబ్బు సంగతి నేను అడగట్లేదు, నాదడిగినా ఇవ్వట్లేదు. కష్టపడి సంపాదించిన కష్టాజితాన్ని కూడా అనుభవించనీయకుండా చేసే స్వార్థపూరితమైన కుటుంబ వ్యవస్థల్లో మనం జీవిస్తా ఉన్నాం. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్ సిస్టర్స్, మేబీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ దిస్ ఈస్ ద జనరల్ స్టాండర్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద క్రైస్టడమ్ చర్చెస్ లో, సంఘాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు పోలిక మనలో ఉంటే మనం అలాగ చేయం. నాది అనే స్వార్థం ఉండదు. భార్య భర్తలు ఇద్దరు తమ కలిగిన దానిని వారి కుటుంబం కొరకే కదా వేపర్చుకుంటున్నారు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఒకరికొకరు మరి మరి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు. మా సిస్టర్ వాళ్ళు, నా సిబ్లింగ్ వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ ఆఫీసులో ఒక ఆమె నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నది. ఒక క్రైస్తవురాలే, తల్లిదండ్రులు చనిపోయారంట కోవిడ్ టైంలో, చాలా ఆస్తిపరులు, కానీ వాళ్ళు వీలునామా రాయకుండా చనిపోయారు. వాళ్ళ సహోదరుడు ఒకడు ఉన్నాడు, అన్న, ఆయన మొత్తము ప్రాపర్టీస్ అన్ని తన పేరున మరి రాయించేసుకొని, ఆయన విల్లు లేదు కాబట్టి అన్ని కూడా అమ్మేసుకుంటున్నాడు. సిస్టర్ చాలా, హస్బెండ్ చనిపోయాడు, షీఈ్ అ విడోవర్, ఇద్దరు పిల్లలతో కష్టపడతా ఉన్నది, ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నది. అన్న, నాకు ఏదన్నా కొంచెం సహాయం చేయి పిల్లల కొరకు అని అంటే, ఆయన మరి మనుషులను పెట్టి చంపించేస్తానని బెదిరిస్తున్నాడు అక్క అని నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నది. నేను కోర్టుకి వెళ్ళాను, కానీ కోర్టులో కూడా లాయర్ని, జడ్జెస్ ని కొనేస్తున్నాడు అక్క అని చెప్తా ఉన్నది. ఏం చెప్పాలి ఆ సహోదరికి? ప్రేమ చల్లారిన దినాల్లో క్రీస్తు పోలుకున్నదా? క్రైస్తవులమే. ఆ సహోదరుడు వాళ్ళ సంఘంలో ఎల్డర్, ఈ అమ్మాయి ఒక పాస్టర్ యొక్క తమ్ముడిని చేసుకుంది, ఆయన విడోవర్. ఈ సంఘము సహాయం చేయట్లేదు, సేవకులు వాళ్ళు అదే విధంగా ఉన్నారు. సంఘాన్ని బ్లేమ్ చేయటం కాదు, కానీ మనకు మనమే బ్లేమ్ చేసుకోవాలి. ఎందుకంటే మనలో క్రీస్తు పోలిన పరిపక్వత లేనప్పుడు మనము స్వార్థపూరితంగా ఉంటాము, ఇతరుల గురించి మనం ఆలోచించము. పరిపక్వత చెందిన వారు సెల్ఫ్లెస్ గా ఇతరుల కొరకు కష్టపడి సంపాదించి వారి అవసరతలు తీర్చడానికి ప్రయాసపడతారు. అదేవిధంగా 26, 27, 31, 32 వచనాల్లో మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. వారు ఏం చేస్తారంటే వాళ్ళ రియాక్షన్ ఇతరుల పట్ల ఎట్లా ఉంటదనంటే, వాళ్ళ మాటలు ప్రతి మాట సత్యమే ఉంటది. అబద్ధాలు చెప్పరు. పొరుగువానితో ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడతారు. కోపము వారు కంట్రోల్ చేసుకుంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. కోప్పడతారేమో, కానీ సాయంత్రం వరకు అది ఉండకూడదని ప్రభు చెప్పినట్లుగా వెంటనే వాళ్ళు సమాధాన పరుస్తారు. ఈ 4 వచనాల్లో గనక మరి మనం చూసినట్లయితే their reaction towards people around them, వాళ్ళు సత్యాన్ని మాట్లాడతారు, వాళ్ళ కోపాన్ని అణుచుకుంటా ఉంటారు, ఇతరులను వాళ్ళు అఫెండ్ చేయరు, ఇతరులను క్షమిస్తారు, వారిని గాయపరచరు. అపవాదికి అస్సలు వారు చోటివ్వరు. కోపము, క్రోధము, అల్లరి, దూషణ ఇవన్నీ వదిలిపెట్టేసి దయగలిగి వారు ఉంటారు అని మనం చూస్తా ఉన్నాం. సో దే ఆఫర్ ఫర్గివ్నెస్ టు పీపుల్ దోస్ ఆర్ హర్టింగ్. ఈ దినాల్లో ఈ ఫర్గివ్నెస్ అనే అట్రిబ్యూట్ మనలో, ఈ క్వాలిటీ నశించిపోయింది. అంత చూస్తామన్న మాటలు తప్ప క్షమిస్తానన్న మాటలు క్రైస్తవుల నోట రావట్లేదు. మరి మనలో క్రీస్తు ఎక్కడున్నాడు? ఎట్లా పరిపక్వత ఉన్నది? ఆలోచిద్దాం. డు నాట్ బి ఫ్రీక్వెంట్లీ షోయింగ్ దట్ యాంగర్ అండ్ వెంజన్స్, టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్ మనం వదిలిపెట్టాలి. రిఫ్రైనింగ్ ఫ్రమ్ గెట్టింగ్ ఈక్వల్స్ విత్ పీపుల్ హు హావ్ డన్ డ్యామేజ్. క్రీస్తు వల్లే మనం ఇతరులను క్షమించేవారు, ప్రాణం తీసిన వారిని కూడా క్షమించేశాడు కదా ప్రభు. ఆ విధమైన క్షమాపణ, ప్రేమ మనము కలిగి ఉండాలి. 29, 30 వచనాల్లో కనుక మరి మనం చూసినట్లయితే, వారు ఇతరులతో ప్రతిస్పందించే విషయంలో ఎలా ఉన్నారంటే, వినువారికి మేలు కనుగొనట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములనే పలుకుతారు, గాని దుర్భాషలు వారి నోట రావు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచరు. ఎంత మంచి మాటలు పౌలు చెప్తా ఉన్నాడండి. ఎప్పుడు ఇతరులతో మనం రియాక్ట్ అయ్యే విధం కూడా మనం గమనించాలి. ఇతరులతో మన సహవాసము, మన మాటలు ఇతరులకి క్షేమాభివృద్ధికరమైనవిగా ఉన్నాయా? అయ్య బాబోయ్! బాబోయ్! వచ్చేస్తుంది జ్యోతక్క, నేను చచ్చిపోతాను, ఏమేం చెప్తుందో, ఏమైపోతుంది, నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది మాటలు వింటే అనేటట్లుగా ఉన్నాయా? లేదా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే విధంగా నా మాటలు ఉన్నాయా? ఆర్ మై వర్డ్స్ బిల్డింగ్ పీపుల్, ఎడిఫైయింగ్ పీపుల్, ఆర్ బ్రేకింగ్ ఫ్యామిలీస్? ఐ షుడ్ బి నాట్ స్పీకింగ్ ఎనీ లై.
ట్రూత్ నేను మాట్లాడాలి. నా మాటలు ఇతరులను కట్టే వారి మాటలుగా ఉండాలి. చాలా చాలా స్పష్టంగా మరి యాకోబు తన పత్రికలో రాస్తా ఉన్నప్పుడు ఎంత క్లియర్‌గా రాసాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనంలోకి చూస్తే, ఎవరైనా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాళ్ళలో భక్తి అనేది లేనే లేదు. వాళ్ళ భక్తే వ్యర్థము అని అంటా ఉన్నాడు. నోటికి కళ్ళెము మనం పెట్టుకోవటం నేర్చుకోవాలి. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, వెయిన్ వర్డ్స్ మాట్లాడొద్దు. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడవుతాడు అని రాయబడింది. సింప్లీ స్పీక్ సెన్సిబుల్ వర్డ్స్. మన మాటలు ఉప్పు వేసినట్లుగా సారవంతముగా ఉండాలని కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. సమయం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంకా మీరు డిస్కస్ చేసుకోండి. లేదా మీరు ధ్యానించండి. ఈ పోలిక మనలో ఉన్నట్లయితే మనము పరిపక్వత చెందిన వారమే. తల్లిదండ్రులు పిల్లలు చూసినప్పుడు ఏంటి ఈళ్ళు ఇలాగున్నారు? ఐ విష్ దే గ్రూ అప్. ఈ యొక్క చిన్న పిల్లల మాటలు, చిన్న పిల్లల చేష్టలు, వయసు పెరుగుతుంది గానీ బుద్ధి పెరగట్లేదు, జ్ఞానం పెరగట్లేదని తల్లిదండ్రులు ఫీల్ అవుతారు. ఎందుకు అనంటే వారు కోరుకున్న మెచ్యూరిటీ వాళ్ళలో కనబడట్లేదు వయసుతో పాటు. మరి మనం కూడా సంవత్సరాలు, సంవత్సరాలు క్రీస్తుతో నడుస్తున్నామని అంటున్నాం గానీ, యేసు ప్రభు కూడా నన్ను చూసి ఐ విష్ షీ గ్రూ అప్ అని అన్నాడనుకోండి, ఎంత దయనీయమైన స్థితి కాదా? నేను స్టేచర్‌లో ఎదిగాను. చాలా హైట్ ఎదిగాను, లావయ్యాను, బాగున్నాను, పుష్టిగా కనబడుతున్నాను. కానీ ఆత్మలో పీలత్వము, పనికిమాలిన తత్వం ఉందనుకోండి, నా ప్రభువు నన్ను చూసి ఎంతగా మరి బాధపడతాడు, నొచ్చుకుంటాడు అని ఒక్కసారి నేను ఆలోచించుకుంటా ఉన్నాను. అందుకని ప్రభు మనము సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకొని, ఆయన చిత్తం జరిగించడానికి, ఆయన కోరుకున్న విధంగా నడవటానికి తీర్మానం చేసుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు మరి మీ రెగ్యులర్ స్టడీలో చదివారు. మరలా ఇంకొకసారి మీరు సమయం ఉన్నప్పుడు ఈ దినాన్ని ఇంకొకసారి చదువుకోండి. వాట్ ఈస్ గాడ్ టీచింగ్ అస్ దట్ వి షుడ్ బి మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. అట్టి పరిపక్వతలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తన ఆత్మశక్తిని అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.